ఏపీలో నేటి నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించింది. పాత విధానానికి స్వస్తి పలకడంతో ప్రజలు ప్రభుత్వం తీసుకున్న విధానానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ పేరిట వీధి చివర్లో పెట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టేవారన్న విమర్శలున్నాయి. ఎండియు రేషన్ ఇచ్చే వాహనాల వల్ల రాష్ట్ర ఖజానాకు గండిపడుతుంది. ఆ వాహనాల ద్వారా అక్రమ రేషన్ ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిందని, రేషన్ డీలర్లకి ఉపాధి లేకుండా చేశారని కూటమి ప్రభుత్వం చెబుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఏపీలో నేటి నుంచి ఏదైతే నిత్యావసర సరుకుల పంపిణీ గతంలో ఎండియు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్ సంబంధిత వెహికల్ ద్వారా గతంలో తమ ఇంటి సమీపంలోనే ఈ రేషన్లను ఇచ్చేవారు. గతంలో అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇటీవల కూటమి ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుండి గతంలో ఎలాంటి విధానం అయితే అమల్లో ఉందో అలాంటి విధానం ద్వారానే ఈ నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం, ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిత్యావసర రేషన్ సరుకులన్నీ కూడా రేషన్ షాపుల ద్వారా అందుబాటులో ఉంటాయి. ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు. ఒకవేళ ఈ రేషన్ సంబంధిత షాపు సమీపంలో ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళ ఏజ్ దాదాపు 65 ఇయర్స్ పైపడిన వారు కావచ్చు, లేదా హ్యాండిక్యాప్డ్ వారికి ఇంటికి వెళ్ళే రేషన్ అందిస్తారంటూ కూడా బయట బోర్డును డిస్ప్లే చేసిన పరిస్థితి. ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇక్కడ ఉండే ఈ షాపు సంబంధిత డీటెయిల్స్తో పాటు షాప్ నంబరు, ఇక్కడ ఎక్కడైతే లొకేట్ చేశారో అన్ని వివరాలు కూడా ఇక్కడే తమ స్టాక్ సంబంధించిన వాటన్నింటినీ ఇక్కడే డిస్ప్లే చేసిన పరిస్థితి. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ డీలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా గతంలో ఎలాంటి పాలసీ అయితే ఉందో అలాంటి పాలసీని తీసుకొని రావడం జరిగింది. ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఈ గత ప్రభుత్వం వలన రేషన్ షాపుల నిర్వహణ, అది ఒక రేషన్ సామాన్య డీలర్ చాలా కష్టపడ్డాడు. దీని వలన పూర్వ వైభవం వచ్చింది అనుకుంటున్నాము. డీలర్లకు, ప్రజలకు కూడా అందుబాటులో ఉండి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 8 గంటల నుంచి 12 గంటల వరకు, 4 నుంచి 8 గంటల వరకు మేము వాళ్ళకు అందుబాటులో ఉండి మా విధులు నిర్వహిస్తాం. మా సేవ మేము చేయగలం. గతంలో ఎలా ఉండేది? నిజంగా ఈ వెహికల్స్ ఏవైతే ఎండియు వెహికల్స్ ఉన్నాయో మొబైల్ వెహికల్స్ ద్వారా నిజంగా ఇండ్లకు డెలివరీ అయ్యేవా? ఇండ్లకు డెలివరీ కాలేదు, ఏదో వచ్చి వీధి చివరన పెట్టడము అలా జరిగింది సార్. వీధి చివర పెట్టి ఇంటింటికి రేషన్ అన్నారు, కానీ అది ఇంటికి వెళ్ళలేదు. వీధి చివరనో ఎక్కడో ఒక చోట, లేదంటే ఒక ప్రదేశంలో నిలబెట్టి అది కూడా ఏమంటే లిమిటెడ్గా ఎన్ని బ్యాగులు, అది ఒక 30 బ్యాగులు ఉంటే అది అయిపోతే మళ్ళీ రావడానికి ఇబ్బందిగా ఉండేది. అయితే నిన్న ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ ఏవైతే రేషన్ దుకాణాలు ఉన్నాయో వాటిని మరోసారి నిర్మించుకోవాలంటే ఎమ్మెల్యేలు కమిషన్లు అడుగుతున్నారని చెప్తూ ఉన్నారు. నిజంగా మీకు అలాంటి అనుభవాలు ఏమన్నా గురయ్యాయి? ఏదైనా మీ నుండి, మంత్రి నుండి అలాంటి సిచ్యువేషన్? అటువంటి ఏ ఇబ్బంది లేదు సార్, ఇవన్నీ అపోహలు మాత్రం. మరికొందరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? అప్పుడు ఉండే సిస్టమ్ బాగుందా? ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం బాగుంది? ఇప్పుడు ఉండేదే బాగుంది సార్. ఇంతకుముందు డోర్ డెలివరీ చెప్పి డోర్ డెలివరీ ఎవరు రాలేదు. మేమే పోయి సేమ్ ఇట్లా తెచ్చుకున్నప్పుడు డోర్ డెలివరీ అయితే ఎవరు రాలేదు. ఇదే బాగుంది సార్. పొద్దున్న సాయంత్రం వరకు ఇదే గ్యారెంటీ ఉంటుంది, తీసుకుంటాం. అది పోయినా అనుకో, రేపు రాపండి, ఎల్లుండి రాపని చెప్తున్నారు. ఇంతకుముందు వేరు. ఇప్పుడు బాగుంది సార్. సాయంత్రం లోపల ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. ఇది బాగుంది, ఇదే బాగుంది సార్. మాకు బండి ఉన్నప్పుడు ప్రజలకి చాలా దూరంగా ఉంటుండే బండి. ఇప్పుడు చాలా అనుకూలము. ఎక్కడైనా లేబర్ ఏదైనా వర్క్ పోయినా కూడా వాళ్ళు ఒక సంచి, ఒక బియ్యం కార్డు తీసుకొని పోతే కూడా ఆ వర్క్ అయిపోయిన తర్వాత కూడా వేసుకుపోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా సూపరు, చాలా మంచి కార్యక్రమం అని నేను చెప్తున్నాను. ఆ బండి ఇంట్లో కాడ వస్తుంది. బండి ఇంటికి వరకు అంటే ఎక్కడ రాదు, ఏదో ఒక్కడ సందులో పెడుతుండ్రి. ఆ రేషన్ బియ్యం అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. అప్పుడు ఒక 10 సంచులు వేసుకొస్తారు. ఆ 10 సంచులు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు లేడీస్ పని పోయి చూస్తే తాలకల్లా బియ్యం ఉండవు. ఆ బియ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకొస్తామని వాళ్ళు వస్తారో తెలియదు, రాదో తెలియదు. మళ్ళీ వీళ్ళు వెయిటింగ్లో అక్కడ. గతంలో ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో దాదాపుగా రాష్ట్రంలో 10,000 ఎండియు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ ఇచ్చే సమయంలో మాత్రమే వాటికి పని ఉంటుంది. మిగతా సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని వేరే విధంగా ఖజానా చాలా గండిపడే అవకాశాలు ఉన్నాయంటూ అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఈరోజు తీసుకున్నటువంటి ఏదైతే ఈ నిర్ణయాలు ఉన్నాయో ఈ నిర్ణయం సరైందంటూ స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. విడేఎల్స్ రాజుతో శ్రీరామ్, కర్నూలు నుంచి.